యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? గతించిన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినములో వారంలో మనందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 91 దావీదు కీర్తన 11, 12 వచనాలు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, మరి ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నా, అది ఆకాశ మార్గమైన, రైలు మార్గమైన, నీటి మార్గమైన, మరి ఏ మార్గమైనా సరే మరి అందులో నుంచి నిన్ను కాపాడుతానని మాటిస్తున్నాడండి. నీకు ఏ అపాయము రాకుండా మరి దూతలను నీకు ముందుగా ఉంచుతాడంటండి. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు మనం ధ్యానించుకుంటూ ఉంటే మనకు ఆ దినమంతా నువ్వు ఏ పనిలో చేసినా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ప్రయత్నంలో ఉన్నా అదంతా కూడా నీకు అనుకూలంగా మరి ఉండేలాగా దేవుడు చేస్తాడనమాట అండి. అంతే కదండి, మరి నువ్వే ప్రయాణంలో ఎక్కడికి వెళ్దామన్నా, కాలినడకన వెళ్దామన్నా సరే మరి అక్కడ కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడనమాట అండి. అలాగా పాదానికి రాయి తగలకుండా నిన్ను కాపాడుతాడంటండి. అలాగా ఆయన చేతుల మీద ఎత్తు పట్టుకుని నడిపిస్తాడంటండి నిన్ను. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు మరి ఎప్పుడు కూడా మన గుండెల్లోనే దాచుకోవాలండి. భద్రంగా దాచుకోవాలి దేవుని వాగ్దానాలు, వాక్యాలు. కొంతకాలానికి అంటండి బైబిలే ఉండదంట. అప్పుడు మన మైండ్లో ఉన్న వాగ్దానాలు ఏంటి, బైబిల్ ఏంటి, మొత్తం అంతా కూడా మన మైండ్లో ఉండిపోవాలన్నమాట అండి. అలాంటి చిన్న చిన్న వాగ్దానాలు ధ్యానించుకుంటూ దినమంతా గడిపారు అనుకోండి, నీకు నీ బిడ్డలకి కుటుంబ సభ్యులకి ఎంతగానో ఆదరణకరంగానో మరి మనశ్శాంతిగాను మరి ఎంతో మరి తృప్తికరంగా ఉంటుందన్నమాట అండి. తృప్తికరమైన జీవితం జీవించాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట అండి. నీకు అపాయం ఏమీ కలగకుండా దేవుడు కాపాడుతానని మాట ఇస్తున్నాడు కదండి. మరి ఆయన పాదాల దగ్గర మనం వెళ్ళాలి, కానీ మన మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు అన్నమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తుకొట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.